क्या बना सर? రింగ్స్ కావాలండి. अंदर जाओ. థ్యాంక్ యూ. ఏం కావాలి సార్? మ్యారేజ్ యానివర్సరీకి మంచి రింగ్స్ కావాలి. ఓకే కూర్చోండి సార్. ఇవన్నీ లేటెస్ట్ మోడల్ సార్. ఏ కావాలో చూడండి. చిట్టి బా రేపటి పిండ ప్రధానానికి కావాల్సిన అన్ని సామాన్లు కొనేసావా? అన్ని కొనేసి డిక్కీలో పెట్టాను బా. బండితి బా ఏంట్రా? ఒక్క మాట ఇంకా ఆపేయచ్చు కదా బా. ఏంటది? అదే ప్రతి సంవత్సరం నువ్వు జరిపించే పిండ ప్రధాన కార్యక్రమం. ఇరవై ఏళ్ళ నుంచి చేస్తానే ఉన్నావు. సుభద్రదిన సీదర అన్నయ్యలు బాధపడతానే ఉన్నారు. ఊరందరూ కూడా సర్పంచ్ గారు చేసే తప్పు ఇది ఒక్కటే అంటున్నారు. అందుకే చెప్తున్నాను, ఈ సంవత్సరం నుంచి వదిలేస్తే మంచిదని నా అభిప్రాయం బా. చనువిచ్చాను కదా అని సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకో. నువ్వు బయటికి ఎన్నన్నా లోపల మాత్రం వాళ్ళంటే నీకు ప్రేమలే బా. బండితి అలాగే బా. రే చిట్టి, బా ఇది మన బ్యాంక్ మేనేజర్ బండి కదూ? అవును బా. బంగారు షాప్ ముందెందుకు పెట్టాడ్రా? షాప్ లో ఏదైనా కొనడానికి వచ్చాడంటావా? అంతే ఉండదు బా. సరే చూద్దాం పద. పద బా. అడిగో బా. ఇంకొంచెం లేటెస్ట్ గా ఉండాలి. బాబు వెంకీ, సార్ మీరా? అదేంటి అంత సాగు అయిపోయారు? అంటే సడన్ గా మిమ్మల్ని ఇక్కడ చూసేసరికి. ఇలా వచ్చావేంటి బాబు? ఆహా, సరుకులు కొనాలని వచ్చి బయట నీ బండి చూసి లోపలికి వచ్చాం. అమ్మా నాన్న అనే మాటలు విన్నాము. అమ్మా నాన్నల కోసం ఏదైనా కొనడానికి వచ్చావా? అవును సార్, అమ్మా నాన్నకి రింగ్స్ కొనడానికి వచ్చాను. ఏదైనా విశేషమా? పెళ్లి రోజుని చెప్తే అనుమానం వచ్చేస్తుంది. ఏదన్నా ఇసేసా అని అడుగుతున్నాడు బా. అమ్మా నాన్నకు కొనడానికి విశేషం ఎందుకు సార్? ఎంత చేసినా జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం, మీలా ఆతిథ్యం ఇచ్చి ఆదరించిన వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను సార్. మా భలే చెప్పారన్నా. ఇలాంటి విషయాల్లోనే బావ దగ్గర మీకు బోళ్ళని మాట్లాడిపోతున్నా. సెలక్షన్ అయిపోయిందా బాబు? నాకు ఈ రెండు బాగున్నాయి అనిపిస్తుంది సార్. ఏది బాగున్నాయా సార్? బాగున్నాయి, కానీ ఇంకొంచెం పెద్దరికంగా ఉంటే బాగుంటాయి. మా ఏజ్ వాళ్ళకి ఎలాంటివి బాగుంటాయో నాకు తెలుసు. నన్ను సెలెక్ట్ చేయమంటావా? అంతకంటే అదృష్టమా సార్? కూర్చోండి సార్. బా కూర్చో బా. బాబు సార్కి చూపించవయ్యా. సార్ 1 minute ఇప్పుడే వస్తాను. అలాగే బాబు. బా ఇది బాగుందేమో చూడే. నీ బట్టలకే నీ కళ్ళజోడికి కరెక్ట్ గా సూట్ అవుద్ది. సుభద్ర, ఏంటండి? ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడు. వస్తున్నానండి. వెంకీ అండి. అవునా? హలో హలో అమ్మా. వెంకీ, ఇంటికొచ్చేసావా? వస్తాను గాని నీకు గుడ్ న్యూస్ అమ్మా. గుడ్ న్యూసా? ఏంట్రా అది? మీ మ్యారేజ్ డేకి రింగ్స్ కొంటున్నాను. అందులో గుడ్ న్యూస్ ఏముందిరా? ఆ రింగ్స్ ని మీ అన్నయ్య స్వయంగా సెలెక్ట్ చేస్తున్నారని చెప్తే అది పెద్ద గుడ్ న్యూసే అవుతుంది కదా. ఏంటి ఏమన్నావురా? అవునమ్మా, మామయ్య రింగ్ సెలెక్ట్ చేస్తున్నారు. మా మ్యారేజ్ డేకి అన్నయ్య రింగ్స్ సెలెక్ట్ చేయడం ఏంట్రా?
కాలం కలిసి వస్తే అన్నీ ఇలాగే జరుగుతాయమ్మా. దీన్నే డెస్టినీ అంటారు. ఊరికి రాగానే మావయ్య నన్ను ఇంటికి తీసుకెళ్లారు. నేను రింగ్స్ కొంటుండగా మావయ్య అనుకోకుండా రావటం, ఏది అసలు నేను ప్లాన్ చేయకుండానే జరిగిపోతున్నాయి. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ చూస్తుంటే బలరాముడు సుభద్రలు త్వరలోనే కలవబోతున్నారనిపిస్తుంది. ఆ మాట నాకు చాలా ఆనందాన్ని ఇస్తోందిరా. అది జరిగితే నా జన్మ ధన్యమైపోతుంది. అమ్మా, మీ అన్నయ్య రింగ్ సెలెక్ట్ చేస్తున్న దృశ్యం కలర్ చూస్తావా? ఎలారా? వీడియో కాల్ చేస్తానమ్మా. అయ్యో వద్దురా, వద్దు బాబు, దొరికిపోతాం రా. దొరకకుండా నేను చూసుకుంటా కదమ్మా. ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను, పెట్టేసాయి. బాయ్. వెంకీ, ఏంటి సుభద్ర, ఏం జరుగుతుంది అసలు? ఈ అబ్బాయి ఏంట్రా ఇంకా రాలేదు? చాలా మనకి అప్ చెప్పేసి వెళ్ళిపోయారు. పోనీ తీసుకురామంటావా? వద్దొద్దురా. అదే జరిగింది. వాడు మరీ డేంజర్ టాస్క్ చేస్తున్నట్టు అనిపించడం లేదు? అయ్యో, నాకు అదే భయంగా ఉంది. ఏం చేయను, మాట వినడం లేదండి. ఆ, చూడండి, వాడే. వాడేదో మేనేజ్ చేసుకుంటాడు, నువ్వెందుకు భయపడతావు? లిఫ్ట్ చేయి. ఎత్తమంటారా? లిఫ్ట్ చేయి. హాయ్ మా. అమ్మా, నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా చూడు, ఓకే? లోపలికి వెళ్తున్నాను. అయ్యో, ఏమండి, వాడు చెప్పింది నిజమేనండి. మాట్లాడుకో. మేనేజర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారే? ఒక అర్జెంట్ కాల్ మాట్లాడుస్తున్నాను బాబాయ్. కాలా? లేట్ అయినందుకు సారీ సార్. పర్లేదులే బాబు. అది సరే, అమ్మగారు ఏ రంగులో ఉంటారు? అమ్మ మనసు తెలుపు, రంగు తెలిపే సార్. ఇదిగో ఈ సైజ్ సరిపోతుందేమో చూడు. సార్, సరిగ్గా సరిపోతుంది సార్. ఇంత కరెక్ట్ గా ఎలా తీశారు? ఒకప్పుడు ఒక మనిషికి ఇలాగే కొనేవాళ్లే బాబు. ఎవరికి సార్? ఇంకెవరికా చెల్లెలకి? రేయ్, ఇంకొకసారి చెల్లి అన్నావంటే చంపేస్తాను. ఈ సైజ్ లోనే 2-3 తీశాను బాబు. అవునా సార్? సుభద్ర, అక్కడ ఉన్న వాటిలో నువ్వు ఒకటి సెలెక్ట్ చేయి. మీ అన్నయ్య ఏది సెలెక్ట్ చేస్తాడో చూద్దాం. మీ అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని నేను టెస్ట్ చేయబోతున్నాను. నా ఇష్టాలు, నా అభిప్రాయాల గురించి అన్నయ్యకి బాగా తెలుసు కాబట్టి నా కోసం ఆ రెడ్ స్టోన్ ఉన్న రింగ్ ఉంది చూడండి, దాన్నే సెలెక్ట్ చేస్తాడు మా అన్నయ్య. చూడండి. మీ అమ్మగారికి వీటిలో ఒకటి సెలెక్ట్ చేస్తాను, చూడు బాబు. ఖచ్చితంగా నేను అనుకున్నది చూపిస్తాడు. చూద్దాం. ఇది బాగుంది కదా బాబు? ఆనాటి అనుబంధం ఇంకా ఉందని నువ్వు ఆశపడడంలో అర్థం లేదని అర్థమైంది కదా? యాక్చువల్ గా దీనికంటే ఇది ఇంకా బాగా నచ్చింది బాబు, చూడు. చూసారా, నేను చెప్పానా మా అన్నయ్య అదే సెలెక్ట్ చేస్తాడని. ఇప్పుడేమంటారు చెప్పండి? ఏమంటాను? నేను ఓడిపోయాను అంటాను. చాలా బాగుంది సార్. మేనేజర్ గారే, మీ చేతిలో పోనీ నాలుగు ఉందా?
అలాంటిదేం లేదు బాబాయ్. సిట్టి బాబు గడికి ఇలాంటివన్నీ బాగా కనపడతాయండి. ఆ, వీడియో కాల్ ఎవరికి చేసావు బాబు? సార్ అది అది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావేంటి? చెప్పు బాబు. మా అమ్మకి సార్. అమ్మక్క ఎందుకు? అంటే రింగ్స్ చూపిద్దామని. ఆహా. అవునా, మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. నువ్వు ఇవ్వు బాబు. బాగా అడుగుతున్నాడు కదండి, ఇవ్వండి. దీంట్లో ఎవరు లేరు కదా బాబు? అయ్యో, ఏమండి ఏం చేయాలండి ఇప్పుడు? అయ్యో, అవునా సార్? అలా అయితే వెళ్ళిపోయి ఉంటారు. పిలిస్తే వస్తారు కదా. అమ్మకి మాటలో పడి పాలు మార్చేయటం, కూరలు మార్చేయటం అలవాటు. అందుకే ఫోన్ వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈసారి వీడియో కాల్ చేసినప్పుడు ఇస్తాను సార్. ఒకసారి పిలువు బాబు. అమ్మా అమ్మా అమ్మా, సర్పంచ్ గారు నీతో మాట్లాడతారంట. ఒకసారి రామ్మా. చెప్పాను కదా సార్, అమ్మ కిచెన్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటో ఈ ఇల్లుని ఈ పేమిని ఎక్కడో చూసినట్టు ఉందండి. మీరు హైదరాబాద్ ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదండి. అయితే మీకు తెలిసే ఛాన్సే లేదు. చూడండి. అమ్మా, అయ్యో, పెద్ద గండం దాటినట్టయిందండి. నీ కొడుకు ఇలాంటి గండాలు ఇంకెన్ని సృష్టిస్తాడో. సార్, మీరు సెలెక్ట్ చేసిన రింగ్స్ అమ్మకి బాగా నచ్చుతాయి, నాకు కూడా బాగా నచ్చాయి. బాబు, ఇవి ప్యాక్ చేసేయండి. సరే బయలుదేరదాం బాబు. ఓకే సార్. రండి. ఇదిగో మేనేజర్ గారా, ఏం బాబాయ్? ఆ ఇల్లు, ఆ గోడలు, ఆ ఒత్తులు, ఆ రంగులు ఎక్కడో చూసినట్టు నాకు ఎందుకు అనిపిస్తుంది అంటారా? లేని దాన్ని ఊహించుకోవటం పెద్ద జబ్బు బాబాయ్. అయితే అస్సలు ఊహించుకో. బెటర్ పద. బామ్మా, ఏంటే? చిన్న సాయం చేస్తావా? ఏంటో చెప్పు. పక్క వీధిలో ఉన్న వరలక్ష్మి దగ్గరికి వెళ్లి పూజకి పూలు తీసుకొస్తావా? ఇప్పుడెందుకే? పూజ చేసేది రేపు కదా. రేపు మనకంత అవకాశం ఉంటుందా? ఆయన చేసే పూజలతోనే సరిపోతుంది. ఆయన వచ్చే లోపల తొందరగా కానిద్దాం. వెళ్లి తీసుకురా బామ్మా. ఇంత రాత్రిపూట నా కళ్ళు ఎక్కడ కనిపిస్తాయే? టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళొచ్చుగా. నువ్వే వెళ్ళొచ్చు కదా. ఈ లోపు నేను పూజకన్నీ సిద్ధం చేయాలి కదా. నా వల్ల కాదు. పద్మావతి ఖాళీగా ఉంది కదా, దాన్ని పంపించు. పద్మావతి, ఒక్కసారి ట్రావే. ఏంటి బామ్మ దొంగలు పడ్డట్టు అలా అరుస్తావేంటి? ఏం లేదే, పక్క వీధిలో వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి పూజకు కావలసిన పూలు తీసుకురాపో. నేనా? ఈ టైంలోనా? అవునే, నువ్వే వెళ్ళొచ్చు కదా. ముసిల్దాన్ని నన్ను వెళ్ళమంటావేంటే? వయసులో ఉన్నదాన్ని నేనెలా వెళ్తాను చెప్పు. మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావే నువ్వు. నా వల్ల కాదు, నేను అసలు వెళ్ళను. మరీ అంత చిన్నపిల్లల చీకటికి భయపడతావేంటే? అబ్బబ్బబ్బబ్బా, మాటలతోనే సమయం వృధా చేసేస్తున్నారు. అబ్బా, ఒక్క నిమిషం ఆగు. అలివేలుని బతికులాడుకుంటే అదే పోతుంది. అలివేలు, అలివేలు, ఒక్కసారి ఇలా రా. నిన్నే. ఏంటి తల మీద ఎవరో రాయి వేసి కొట్టినట్టు ఎందుకు అరుస్తున్నావే ముసలి?
నిన్ను పిలిస్తే నా మీదే విరుచుకుపడతావు. ఏం లేదమ్మా, పూలమ్మే వరలక్ష్మి లేదు, దాని దగ్గరికి వెళ్ళి పూజ కోసమని కొన్ని పూలు తీసుకురాపో. నువ్వుండేం వెలగబెడుతున్నావు? ఈ చీకట్లో పెద్దదాన్ని నేను ఎలా వెళ్ళగలనమ్మా? రేపో మాపో పోయేదానివి. నీకే అంత జాగ్రత్త ఉంటే ఫ్యూచర్ చూడాల్సిందాన్ని. నాకెంత జాగ్రత్త ఉండాలి? నీకు నీ బాబుకి చావు మాటలు మీ నాలుక చివరనే ఉంటాయే. ఏదేమైనా సరే నేను వెళ్ళను. కావాలంటే వీళ్ళిద్దరిని పంపించుకో. వీళ్ళు వెళ్ళనంటేనే నిన్ను వెళ్ళమని అడుగుతున్నాను. ఎంతైనా అర్ధరాత్రి పూటైనా బయటికి తిరగగలిగే ధైర్యవంతురాలివే. ఆడపిల్లవైనా మగరాయిల్లాగా దర్జాగా నిలబడగలిగే ధైర్యవంతురాలివే. అవునవును, అలివేలు ఎదురుగా 10 మంది వచ్చినా అవలీలగా చిత్త కొట్టేస్తుంది. నిజమే పద్దు, అలివేలు రుద్రమదేవిలా సాహసవంతురాలు. అసలు అలివేలు మన వంశంలోనే గొప్ప. చాలు, చాలు, చాలు. నేను వెళ్ళి పూలు తీసుకొని వస్తాను. ఉండు. నా తల్లి వెళ్ళరా అమ్మా. దీని దగ్గర పొగడ్తలకి పడిపోయే బుద్ధి ఉంది కాబట్టే మన పనులు ఆటలు సాగుతున్నాయి. సరసరగానే ఎవరి పనులు అటు చూసుకోండి పోడే. అవును కదూ. ఒకరా వచ్చాడు. మనోడితో 4 మంచి మాటలు మాట్లాడి మన పని చేయించుకోవాలి. ఎస్. ఏంటండి ఇలా వచ్చారు? ఒక మాట. ఒక్క మాట నాతోనా? అవును. అయ్యో బాబోయ్, ఒక్క మాట ఏంటండి బాబు, మీరు ఎన్ని మాటలైనా చెప్పండి, హ్యాపీగా వింటాను. వెళ్ళి పువ్వులు తీసుకొస్తారా? ఏమన్నారు? పువ్వులు తీసుకొస్తారా అని అడిగాను. యు మీన్ ఫ్లవర్స్? అవును. ఒక్క రోజు నా బండి మీద కూర్చుని నాతో ప్రయాణం చేసినందుకే అడవికి నా మీద గాలి మళ్ళట్టుంది. హలో, ఏం ఆలోచిస్తున్నారు? మీరు నిజంగా అడుగుతున్నారా, ఆట పట్టిస్తున్నారా నా అనుమానం. నిజంగానే అడిగాను. తొందరగా తీసుకురండి. ఇంత రాత్రిపూట అందమైన వయసులో ఉన్న అమ్మాయి పూలు అడిగిందంటే డౌటే లేదు. హలో, ఏంటండి మీలో మీరే ఏదో అనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఓసారి గిల్లండి. గిల్లాలా? ఎందుకు? ఇది కలో నిజమో తెలియాలి కదా. చెయ్యిలా ఇవ్వండి. ఇదేంటండి ఇంత గట్టిగా గిల్లారు? గట్టిగానా? ప్రేమగా గిల్లాను.